మన ఇంట్లో ఏ శుభకార్యమైనా, వివాహమైనా, ఇంకోటైనా మనకు ఒక ఆనవాయితీ ఉంటుంది. బాబా భక్తులం కాబట్టి పెళ్లి పత్రిక తీసుకెళ్ళి బాబా మందిరంలో పెట్టి, లేకపోతే షిరిడీలో పెట్టి, బాబా నువ్వు తప్పకుండా వచ్చేయాలి బాబా, నీ ఆశీర్వాదం నా బిడ్డకు కావాలి బాబా అంటాం. పెళ్లి పనుల అడావిడిలో పడతాము, కానీ బాబా మాత్రం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఖచ్చితంగా వస్తాడమ్మా. నీ కూతురు వివాహానికి వస్తాడు, నీ ఇంట్లో శుభకార్యానికి, గృహప్రవేశానికి వస్తాడు. కానీ మనం గుర్తుపట్టాం. ఇదే కథ సచ్చరితలో ఉంటుంది కదా. బివి దేవు రాస్తాడు, బాబా ఈ ఉద్యోగంలో బడి బండ చాకిరీ చేస్తున్నాను, గాడిది వలె అయిపోయింది నా చాకిరీ ఇక్కడ, నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానిద్దామనుకున్నాను, కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మా అమ్మ 1000 నోములు నోచింది, దాని ఉద్యాపన ఉంది, రా బాబా నువ్వు అని పిలుస్తాడు. బాబా వస్తాడు, బాబా చెప్పి పంపిస్తాడు, ఉత్తరం రాస్తాడు, జోగ్ రాయి, నీవు నేను మరొకరు ముగ్గురం వస్తామని చెప్పి రాయి అని అంటే, అది అందుకున్నటువంటి దేవు ఎంతో సంతోషిస్తాడు. అరే రే బాబా వస్తానన్నాడు కదా, ఖచ్చితంగా వస్తాడు. వెంటనే సంశయం, బాబా ఇంతకుముందు ఎవ్వరు పిలిచినా పోలేదు, నిజంగా వస్తారంటారా? ఎందుకంటే బాబా నీమ్గావు రహతా తప్ప ఇంకెక్కడికి వెళ్ళడు, అటువంటి బాబా వస్తాడా అనేటువంటి సంశయం. సరిగ్గా నోముల ఉద్యాపన రోజు 3 వ్యక్తులు వస్తారు. గో సంరక్షణ చేసేటువంటి ఒక సాధువు, ఆయనతో పాటు 2 శిష్యులు. వాళ్ళు రాగానే మొహం అసహ్యంతో పెట్టుకుంటాడు. ఎందుకంటే అంతకంటే ముందే వీళ్ళు కలుస్తారు. ఎందుకోసం కలుస్తారు? దహన్ రైల్వే స్టేషన్లో గో సంరక్షణ చందాల కోసము మమలద్దారుని అడిగితే పని అవుతుందని చెప్పి కలుస్తారు. అప్పుడు ఇది నేను చెప్తాను, ఇప్పుడు కాదు 3 నెలల తర్వాత రాపండి, ఆల్రెడీ ఒక చిట్టి నడుస్తుంది ఇక్కడ, ఓ పట్టి చందాలు వసూలు చేస్తున్నాం, తర్వాత రాపండి అంటారు. కానీ కొద్ది రోజులకే మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఒక అసహనం వచ్చేస్తుంది. ఏంది 3 నెలలకు రమ్మంటే ఈయన మళ్ళీ ఇప్పుడే వచ్చేసాడే అని చెప్పి వచ్చి దగ్గరకు వచ్చి చెప్తారు, అయ్యా మేము చందాల కోసం రాలేదు, మీ ఇంట్లో ఈరోజు ఉద్యాపన ఉంది కదా, మేము సాధువులము సన్యాసులము, ఇటువంటి భోజనం మాకు శ్రేయస్కరము, ఎక్కడ మేము చేయలేము, కాబట్టి మీ ఇంటికి భోజనానికి వచ్చాము, ఉద్యాపన భోజనానికి అని అంటారు. సరే ఇంకా రెడీ కాలేదు, రెడీ అయినాక పిలుస్తానని చెప్పి పంపిస్తాడు. రెడీ అయిన తర్వాత వస్తారు, చక్కగా భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. రాత్రి నిద్ర పట్టదు ఇక బీవీ దేవుకు. బాబా ఎంత మోసం చేశాడు, ఆడిన మాట తప్పను అని అంటాడు, అసలు ఆయన ఎట్లా వచ్చిండో ఎలా వచ్చిండో, ఒకవేళ వస్తే నేను ఎందుకు గుర్తించలేకపోయాను, బాబా వస్తే నేను గుర్తించేవాడిని కదా అని చెప్పి మదన పడుతూ తెల్లారి లేఖ రాస్తాడు. లేఖ జోక్ తీసుకెళ్ళి బాబాకి వినిపించబోతూ ఉంటే ఏమంటున్నాడు, దేవ్ నన్ను నిందిస్తున్నాడు కదా, నేను ఆడిన మాట తప్పానని చెప్పి అంటున్నాడు కదా, నేను ఆడిన మాట ఎప్పుడూ తప్పని జోగ్, లేఖ రాయి, జాబు రాయి దేవుకు, నేను చెప్పినట్టుగానే 3 వస్తామని చెప్పి 3 వెళ్ళాము, వెళ్ళగానే మనల్ని చూసి చందాల కోసం వచ్చాడనేటువంటి సంశయం అతని మనసులో ఉత్పన్నం కాలేదా? ఆ తర్వాత భోజనానికి పిలిస్తే వారు పెట్టినటువంటి ముష్టాన్న భోజనాన్ని మనం 3 కలిసి భోంచేయలేదా? రాయి దేవుకు అని అంటారు. దేవుకు లేఖ రాస్తే ఆ లేఖ చూసి కన్నీటి పర్యంతం అవుతాడు. బాబా ఇన్నేళ్ళ నీ సహచర్యంలో నేనెంత అవివేకిని, నువ్వు వస్తే అదే రూపంలో వస్తావని చెప్పి భ్రమలో ఉన్నాను, రూపానికి అతీతుడివి, నువ్వు ఏ రూపంలో అయినా రావచ్చు అనేటువంటి జ్ఞానాన్ని నేను ఇన్ని సంవత్సరాల సహచర్యంలో నేను గ్రహించలేకపోయానే అని చెప్పి ఆ పశ్చాత్తాపంతో వచ్చినటువంటి హారతి పాటనే రుసో మమ ప్రియాంబిక మఝవరి కదీహి రుసో రుసో మమ ప్రియాంగన మఝవరి కదీహి రుసో. ఎంత అద్భుతమైనటువంటి పాట కదా. బాబా తల్లిదండ్రులు, ఈ సమస్త లోకం, మిత్రులు, ఆప్తులు, గ్రామదేవతలు, కులదేవతలు, నా హితులు, స్నేహితులు, సకులు, భార్య, పిల్లలు, ఎవ్వరు అలిగినా, ఎవ్వరు నా నుండి దూరమైనా నువ్వు మాత్రం అలగొద్దు బాబా, నువ్వు నా నుంచి దూరం కావద్దు బాబా అనేటువంటి పాట ఎట్లొచ్చింది? ఆ లీల యొక్క అనుభవం. దయలేనటువంటి యమధర్మరాజు నన్ను ఏం చేసినా పర్వాలేదు బాబా, యమధర్మరాజా నువ్వేం చేసినా, ఆయన ఏం చేసినా నాకు పర్వాలేదు బాబా, నువ్వు మాత్రం నా పైన అలగొద్దు, నన్ను ఉపేక్షించవద్దు బాబా. ఇది కదా భక్తి అంటే. ఒక భక్తుడిలో ఒక సెన్సిటైజేషన్, తన పట్ల ప్రేమను, భక్తిని పెంపొందించడానికి ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క లీలను బాబా చూపెట్టారమ్మా. అది కదా బాబా యొక్క గొప్పతనం. ఎందుకు చెరిగిపోదు? సాయంత్రం హారతిలో
అన్ని పాటలు ఒక ఎత్తు అయితే రుసోమమ ప్రియాంబిక పాడుతున్నప్పుడు మొదట కొంత కన్నీరు వస్తుంది, కానీ ఒక ధైర్యం వస్తుంది. బాబా మనల్ని వదిలి వెళ్ళడు, మనం ఒంటరి వాళ్ళం కాదు. నేను ఈరోజు ఈ రుసోమమ ప్రియాంబిక బాబా ముందు పాడాను, బాబా నన్ను ఉపేక్షించడు, నన్ను వదిలిపెట్టడు, నా పైన అలగడు, ఒకవేళ నేను పొరపాట్లు చేస్తే నన్ను క్షమిస్తాడు. అంత అద్భుతమైనటువంటి భరోసా మనకు అక్కడ కలుగుతుందన్నమాట. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, మనం అనేక మంది భక్తుల గురించి చదువుతాం, సచ్చరితలో అనేక మంది భక్తుల గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ ఒక్క భక్తుడు లేకపోతే అమ్మ ఈరోజు నేను ఈ సత్సంగము చెప్పలేను. మీరెవ్వరూ కూడా మందిరాలు నిర్మించేటువంటి వాళ్ళు కాదు, మీరెవ్వరూ కూడా బాబా మందిరాలకు వెళ్ళేటువంటి వారు కాదు. ఆ భక్తుడే భక్త మహల్సాపతి. ఆ ఒక్క భక్తుడు లేకపోతే ఈరోజు బాబా లేడు. బాబా మహాసమాధికి 36 సంవత్సరాల ముందు, భగత్ నేను వెళ్తున్నాను, నా ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేస్తాను, నా దేహాన్ని నువ్వు కాపాడు, 3 రోజుల్లో తిరిగి వస్తాను, తిరిగి రాకపోతే నా దేహాన్ని 6 బయట పాతిపెట్టి దానిపైన 2 జెండాలు పాతు భగత్ అని అంటాడు. బాబా ఇచ్చిన మాట తప్పడు. అందరొచ్చి మహల్సాకు పిచ్చి పట్టిపోయింది, శరీరం చల్లబడిపోయింది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేవు, 24 గంటలు గడిచిపోయాయి, మహల్సా నీ పిచ్చిని వీడవయ్యా, బాబా లేరు, ఇంకా దేహం వదిలి వెళ్ళిపోయారు, వారి ధామానికి వెళ్ళిపోయారంటే, లేదు లేదు, నా భగవాన్ ఆడిన మాట తప్పడు, 3 రోజుల తర్వాత వస్తాడు. 3 రోజులకు ముందు బాబా దేహాన్ని మీరు ఏమైనా చేయదలుచుకుంటే, ముందు నన్ను చంపి నా దేహాన్ని పూడ్చిన తర్వాత బాబా దేహాన్ని మీరు పూడ్చుకోండి, అప్పటి వరకు నేను బాబా శరీరాన్ని మీకు అప్పగించను అని చెప్పి భీష్మించుకొని కూర్చున్నటువంటి గొప్ప భక్తుడు భక్త మహల్సాపతి. ఆ రోజు ఏమైనా కొంచెం ధైర్యం సడలిపోతే మహల్సాపతికి బాబా ఎక్కడ, బాబా ప్రస్థానం ఇక్కడ దాకా వచ్చేదా? బాబాను మనం ఇంత భక్తితో శ్రద్ధతో ఆయనకు దగ్గరయ్యేటువంటి వాళ్ళమా? భారతదేశంలో అనేక మంది మహాత్ములు, అనేక మంది యోగులు వాళ్ళు వచ్చారు, బాబా వచ్చారు, బాబా వెళ్ళిపోయారు, అంతవరకే. ఎందుకంటే బాబా యొక్క ఖ్యాతి షిరిడి దాటనటువంటి రోజు. అటువంటి సందర్భంలో భక్త మహల్సాపతి బాబా దేహానికి ఒక రక్షకుడిగా నిలబడి దేహాన్ని కాపాడి వారి అవతార ప్రస్థానాన్ని మన వరకు తీసుకొచ్చారంటే అది భక్త మహల్సాపతి యొక్క గొప్పతనం. భక్త మహల్సాపతి ఏమి పొందాడు? ఎవరూ పొందలేనటువంటి వైరాగ్య స్థితిని భక్త మహల్సాపతి పొందాడు. ఏ రోజు కూడా ధనం పైన వ్యామోహం లేకుండా, ద్వారకామయిలో బాబా వచ్చినటువంటి దక్షిణను బడే బాబాకు 150 రూపాయలు, తాత్యాకు 50 రూపాయలు, బయ్యాజీకి 40 రూపాయలు, మరొకరికి 10, మరొకరికి 20, మరొకరికి 30 పంచుతుంటే నా వంతు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలోచించినటువంటి వారు భక్త మహల్సాపతి. ఏ రోజు బాబా నుంచి రూపాయి ఆశించలేదు. అలా ఎలా ఉండగలుగుతాడు ఒక భక్తుడు? తన ముందే డబ్బును విపరీతంగా బాబా పంచుతూ ఉంటే ఒక్క కాని పైస కోసం కూడా ఆశపడలేదే. ఒకరోజు ఒక వ్యక్తి హంసరాజు వచ్చి బాబాని అడుగుతాడు, బాబా మహల్సా కుటుంబం బాగా చితికిపోయింది, అతని కుటుంబానికి నేను సహాయం చేస్తాను అని అంటే మహల్సాపతి నిరాకరిస్తాడు. నేను ఎవరి సహకారాన్ని నేను పొందను, నాకు బాబాయే ఆధారం, బాబాయే నాకు సర్వస్వం, నా కుటుంబం ఎలా గడుస్తుంది అనేటువంటిది వారి చేతిలో ఉంది అని చెప్పి ఏ రోజు కూడా బాబా నుంచి ఏమీ ఆశించినటువంటి భక్తుడు. అందుకనే బాబా అతన్ని ముద్దుగా భగత్ 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 అని పిలుస్తాడు. అంత గొప్ప భక్తుడు. ఈరోజు మనం బాబాతో పాటు స్మరించుకోవాల్సినటువంటి భక్తుడు, బాబాను మన వరకు తీసుకొచ్చినటువంటి గొప్ప వైరాగ్యంతో కూడినటువంటి భక్తుడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సేవ బాబా దగ్గర. చాలామంది ఈరోజు మనము అనుకరిస్తూ ఉంటాం. ఒక ఆవిడ ఒక సేవ చేస్తుంది, అటువంటి సేవ చేస్తేనే నాకు పుణ్యం వస్తుందేమో అని చెప్పి. కాదమ్మా,
ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సేవ ఇస్తాడు. నీ నైపుణ్యాన్ని బట్టి. నీకు పూలమాల అందంగా అల్లేటువంటి నైపుణ్యం ఉంటే పూలమాల అల్లే అవకాశమే ఇస్తాడు. నీకు చక్కటి పరమాన్నం చేసేటువంటి నీకు చెయ్యి తిరిగి ఉంటే ఆ అవకాశాన్నే బాబా ఇస్తాడు. మనం పక్క ఆవిడ మంచి మల్లెపూల దండ కట్టుకొచ్చింది, నేను కూడా వచ్చే వారం అదే సేవ చేస్తానో, ఆమెకు అది చేస్తే ఏమి అనుగ్రహం కలుగుతుందో నాకు అదే అనుగ్రహం కలుగుతుందంటే మాల కట్టుకొని వస్తే ఇక్కడ రాగానే అది తెగిపోవడము ఊడిపోవడము జరుగుతుంది. కాబట్టి సేవ అనేటువంటిది అనుకరణ కాదు. సేవను అనుకరించవద్దు. బాబా ఎవరికి ఏ అవకాశం ఇస్తే, ఎవరికి ఏ నైపుణ్యాన్ని ఇస్తే ఆ నైపుణ్యాన్నే మనం పదును పెట్టుకుంటూ అది బాబాకు నిత్యం ఆ సేవ అందేలాగా మనం ప్రయత్నం చేయాలి తప్ప మనం ప్రత్యేకమైనటువంటి ఇంకొకరు చేస్తుర్రు కాబట్టి ఆమె మల్లెపూల దండ తెచ్చింది కాబట్టి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంది, మనం మల్లెపూల దండ తెస్తే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుందాం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి. జీవితము బాబాకు అప్పగించేసేయాలమ్మా. బాబాకు అప్పగించేస్తే ఏ ఆరాటాలు ఉండవు. ఈరోజు ఆరాటాలతోటి మనకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే శరీరం కృషించిపోవడం రోగాలతోటి. అది లేకుండా ఉండాలంటే ఆరాటాలను వదిలేసేయాలి. సచ్చరితలో మీరు అందరు చదువుకుంటారు కదమ్మా సావిత్రిబాయి టెండూల్కర్ గురించి. సావిత్రిబాయి టెండూల్కర్ ఏం చేసింది? భర్తకు ఆరోగ్యం బాగలేదు, విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు, 150 రూపాయలు జీతము, లెక్క ప్రకారం జీతంలో సగం పెన్షన్ రావాలి 75 రూపాయలు. సరే ఏదో కంపెనీ వాళ్ళు బాగా పనిచేశాడు, నమ్మకస్తుడు, ఏదో కొంచెం ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆ సంస్థ ఉద్యోగులు కూడా ఆయన కోసం ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో బాబా సావిత్రిబాయి టెండూల్కర్ స్వప్న దర్శనం ఇచ్చి అడుగుతాడు, అమ్మా 100 రూపాయలు పెన్షన్ సరిపోతుందా అని అడుగుతాడు. మనం ఏమంటాం? బాబా 150 రూపాయలు జీతం వచ్చేది అంటే 50 తగ్గుతుంది, 100తో ఎట్లా బతికేది బాబా అని అంటాం. అంతేనా కదా? ఆ తల్లి ఏముందో తెలుసా? బాబా పెన్షన్ 100 వస్తే ఏంది, 50 వస్తే ఏంది, 70 వస్తే ఏంది, నాకేం బాధ? ఈ సంసారాన్ని నడిపేది నువ్వు, ఎంత వస్తే అంతలోనే నడపాలి నువ్వు సంసారం, నాకేం సంబంధం? ఇది మనకు ఉండాల్సినటువంటిది, ఇది కావాలి. ఇలా వదిలేస్తే బాబాకు ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుందంటే 100 రూపాయలు చాలా అన్నాడు కదా, తెల్లారికి ఇంటికి కాగితం వస్తుంది 110 రూపాయలు పెన్షన్ నిర్ణయించామని. అంటే మనము అడిగితే అడిగినంత ఇస్తాడు, అడగకపోతే మనకు ఎంత అవసరమో అంత ఇస్తాడు. నిజంగా మనం అడుగుతాం కదా, బాబా ఒక 50,000 రూపాయలు నెలకు ఆదాయం వస్తే చాలు అని అనుకుంటాం కదా. 50,000 రూపాయలు నిజంగా 30 రోజులకు సరిపోతాయమ్మా? మనం ఖర్చు పెట్టి తెలుసుకుంటే మనకు ఏదైనా ఖర్చు వస్తే ఒక్క రోజులోనే అయిపోతాయి అవి. కానీ బాబా నువ్వు ఇచ్చేటువంటి సంపదంతా కూడా అది నీదే, నువ్వు ఎంత ఇస్తే దాంతోనే నా సంసారం నడుస్తుంది, నేను దేనికోసం వెతుక్కోను అనేటువంటి భావంతో ఉంటే బాబా ఇచ్చేటువంటి 100 రూపాయలు కూడా అక్షయం అవుతాయి. కొంతమంది నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి షాపింగ్ చేసినా బంగారం కొనుక్కున్నా తృప్తిగా ఉండరు. కానీ బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు నెలకు 10,000 పెట్టి ఆ 10,000లోనే సర్దుకున్న ఆనందంగా ఉంటారు. అక్కడ తృప్తి ఉండదు, ఇక్కడ తృప్తి ఉంది. అందుకనే ఆనందంగా మనం ఉండగలుగుతాం బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళమందరము కూడా. సావిత్రిబాయి టెండూల్కర్ అంత తృప్తిగా ఉంది కాబట్టే వాళ్ళ జీవితం చాలా అద్భుతం. సావిత్రిబాయి కుటుంబంతో నాకున్నటువంటి అనుబంధాన్ని చెప్తాను. బాబా వాళ్ళకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఏమిటో తెలుసా? ఆ వరం ఇప్పటికీ తరతరాలుగా ఆ వరాన్నే పొందుతున్నారు వాళ్ళు. ఏ వరము? బాబు టెండూల్కరు పరీక్షలకు కూర్చోమంటే ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడని చెప్పి ఈ సంవత్సరం పరీక్షలు రాస్తే వేస్ట్, వచ్చే సంవత్సరం అయితే జాతకం బాగుందని అంటారు. కానీ అవేవి కూడా విశ్వసించకుండా బాబా దగ్గరికి వచ్చి బాబా నిర్ణయం తీసుకోవాలని చెప్పి బాబా దగ్గరికి వస్తుంది సావిత్రిబాయి టెండూల్కర్. వస్తే బాబా చెప్తాడు, ఆ జాతక చక్రాలను చుట్టి పక్కన పడేయండి అమ్మా, బాబును పరీక్షకు కూర్చోమని చెప్పు, బాబు మంచి మార్కులతో పాస్ అవుతాడు, ఈ సంవత్సరమే వైద్య విద్యలో సీట్ వస్తుంది అని చెప్తారు. అదేవిధంగా జరిగింది కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5వ తరం ఉంది. ఈ 5 తరాల్లో సావిత్రిబాయి టెండూల్కర్ 5 తరాల్లో అందరూ కూడా ఉన్నత విద్యలు చదివినటువంటి వాళ్ళే. వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబాల్లో విద్యలో వెనకబడి ఉండడం అనేటువంటిది లేదట 5 తరాలుగా.
అంటే ఒక తరానికి ఇచ్చినటువంటి అనుగ్రహము దాని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే, బాబా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారంటే సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబము అదే ప్రేమను మళ్ళీ బాబా వ్యక్తం చేస్తారు. వకుల పుష్పాలు వచ్చేటువంటి సీజన్లో బాబా చిత్రపటాన్ని ఆ వకుల పుష్పాలతో అభిషేకం చేసి, పూలతో అభిషేకం చేసి ఆ బాబాగారి చిత్రపటాన్ని మొత్తం కూడా నింపేస్తుందట. రోజు సావిత్రిబాయి టెండూల్కర్ షిరిడీకి వెళ్తే బాబా అంటారట, ఈ తల్లి నన్ను నెల రోజులుగా మత్తులో ముంచివేసింది అంటారట. అంటే నీ యొక్క వకుల పుష్పాల యొక్క అర్చన నేను స్వీకరించాను, ఆ వకుల పుష్పాల యొక్క సుగంధ పరిమళంలో నేను మత్తులో మునిగిపోయాను అని చెప్తారు. అంటే అంత అద్భుతమైనటువంటి అనుభవాలు బాబా ఇస్తారు. ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం సచ్చరిత చదువుతాం. సచ్చరితలో హేమాడ్ పంతు 2వ అధ్యాయంలో అనుకుంటా వారు అంటారు, సావిత్రిబాయి టెండూల్కర్ భజనమాల రాశారు, దాస్గన్ మహారాజు భక్తలీలామృతం సంతలీలామృతంలో బాబా యొక్క అనుభవాలు రాశారు, అదేవిధంగా సాయి ప్రభ అనేటువంటి పత్రిక వస్తుంది. ఇవన్నీ ఉండగా అంతకు మించి నేనేం రాస్తాను అని చెప్పి సావిత్రిబాయి భజనమాల అనేటువంటి ఆ ఒక్క పదాన్ని మనం సచ్చరితలో చదువుతాం. సావిత్రిబాయి భజనమాల ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలుసా అమ్మా? 5 సంవత్సరాలు తపస్సు చేశాను దానికోసం. 5 సంవత్సరాలు సచ్చరితను ఏ విధంగా అయితే తెలుగులోకి అనువదించారో భజనమాలను అనువదించాలి. మరాఠీలో ఉంది అది. మరాఠీలో ఉన్నటువంటి దాన్ని తెలుగులోకి అనువదింపజేయడం అంటే చాలా కష్టం. ఒక్కొక్క పద్యానికి 810 పద్యాలు ఉన్నాయమ్మా. ఒక్కొక్క పద్యానికి 100 రూపాయలు ఇచ్చి ట్రాన్స్లేట్ చేయించా. 80,000 రూపాయలకు పైగా కేవలం ట్రాన్స్లేషన్ ఖర్చు పెట్టా. దాని యొక్క మధురిమను మాత్రం కొన్ని 80,000 కోట్ల రూపాయల విలువ చేసే మధురిమను మాత్రం, దాని ఆనందాన్ని మాత్రం నేను పొందాను. ఎంత అద్భుతంగా ఆ భజనమాల్లో రాస్తారంటే అందులో ఉన్నటువంటి ప్రతి పదము కూడా మనస్సును పులకరింపజేస్తుంది. బాబా నీ యొక్క దర్బారులో అలసత్వం అనేటువంటి గాలి వీయదు బాబా అని రాస్తుంది ఆవిడ. అలసత్వం అనేటువంటి గాలి వీయదట ఆయన దర్బారులో. ఆయన దర్బారులో ఎప్పుడు ప్రేమ మధురిమ అనేటువంటి వీచికలు వీస్తూ ఉంటాయట. ఆ రోజు బాబాను ఎట్లా అర్థం చేసుకుంది? నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, బాబాను అర్థం చేసుకోవడంలో స్త్రీమూర్తులు అర్థం చేసుకున్నట్టుగా మగవాళ్ళు పరిపూర్ణంగా అర్థం చేసుకోరని చెప్పి సావిత్రిబాయి టెండూల్కరు ఒక సాధారణమైనటువంటి గృహిణి. అటువంటి ఆవిడ 800 అభంగాలు బాబా పైన రాసిందంటే ఎంత ప్రేమను చవిచూసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తను ముంబైలో ఉంటూ బాబు టెండూల్కర్ని అట్లా బాబా దగ్గర వదిలేసి వెళ్ళిపోయేది నెలల కొద్దీ. బాబు టెండూల్కర్ బాబా ఒడిలో ఆడుకున్నటువంటి వాడు. అంత విశ్వాసం బాబా అంటే ఎలా కలిగింది? పెద్దగా బాబా నుంచి వారు పొందినటువంటిది కూడా ఏమీ లేదు. ఏం పొందారంటే ప్రేమ మాత్రమే పొందగలిగారు. అందుకనే ఆ కుటుంబం అంత గొప్పగా ఉండగలిగింది. కాకాసాహెబ్ దీక్షిత్ కూడా అంతే కదమ్మా. కాకాసాహెబ్ దీక్షిత్ నిర్ణయించుకుంటాడు, తన జీవితంలో ఇన్ని సంవత్సరాలు దుర్వినియోగం అయ్యాయి, ఇక నుంచి నేను బాబా సాహచర్యంలో గడిపేటువంటి జీవితమే సద్వినియోగం అవుతుంది అని చెప్పి తన వృత్తిని, వ్యాపారాలను వదిలేసి, ఎందుకంటే సత్పురుషులు ఎప్పుడు శరీరాన్ని వదులుతారో తెలియదు కాబట్టి వారు శరీరంతో ఉండగానే తన జీవిత సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి షిరిడీకి వచ్చి షిరిడీలో ఉండిపోతారు. అంతేకాదు చాలామంది మిత్రులు అంటారు, నువ్వు ముంబై మున్సిపల్ కౌన్సిల్లో సభ్యుడిగా పనిచేశావు, భవిష్యత్తులో పెద్ద రాజకీయ నాయకుడు అయ్యేవాడివి, అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు నీకు రాజా బహదూర్ లాంటి పదవి ఇచ్చేటువంటి వారు, వీటన్నింటినీ వదులుకొని నువ్వు ఫకీర్ మాయలో పడ్డావేంటి అని అంటే కాకాసాహెబ్ చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? రాజా బహదూర్, రాజా సాహెబ్ ఈ బిరుదుల కంటే కూడా సాయి భక్త కాకాసాహెబ్ అంటే నాకెంతో గౌరవం అని అన్నారు. ఆ బిరుదులన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయేటువంటివి. ఒక్క సాయి భక్త కాకాసాహెబ్ అనేటువంటిది మాత్రమే ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆ సాయి భక్త అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పి అన్నింటినీ తృణప్రాయంగా వదిలేశాడమ్మా. ఈరోజు మనం కూడా మనకున్నటువంటి స్టేటస్ ఇంకోటో దానికంటే కూడా మనం దేన్ని గర్వంగా ఫీల్ అవుతాం?
సాయి భక్తుడు, సాయి భక్తురాలు, ఈ స్టేటసే మనకు గొప్పది. ఇదే భారతరత్న లాంటిది మనకు, అంతకంటే ఎక్కువే నా దృష్టిలో. సాయి భక్తుడు అనిపించుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. ఎన్నో పరీక్షలకు నిలబడాలి, ఎంతోమందిని కన్విన్స్ చేయాలి, ఎంతో ధనాన్ని వెచ్చించాలి, ఎంతో ఓపిక కలిగి ఉండాలి, ఎంతో శ్రద్ధ ఉండాలి, ఎన్నో త్యాగాలు చేయాలి. అప్పుడు నువ్వు సాయి భక్తుడు అనిపించుకుంటావు. కాబట్టి సాయి భక్తుడు అనేటువంటి ఆ నామధేయానికి ముందు ఆ పదం ఊరికనే రాదు. కాబట్టి అటువంటి గొప్ప సంస్కారాలను మనం నేర్చుకోవాలి. చాలామందికి నేను చెప్తూ ఉంటాను, ఆ రోజు భక్తుల జీవితాలను చదువుమని చెప్పి. కాకాసాహెబు తను ఉండడానికి వాడా కట్టుకుంటాడు కదా, వాడా కట్టుకుంటే ఆయన ఒక వీలునామా రాస్తాడు. నా మరణాంతరము రామకృష్ణ దీక్షిత్ శ్రీకి సంస్థానానికి నేను కట్టుకున్నటువంటి ఆ దీక్షిత్ వాడాను దారాదత్తం చేయాలి. దాని అయ్యేటువంటి రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా నా కుమారుడైనటువంటి రామకృష్ణ దీక్షిత్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ నేను షిరిడీలో కొన్నటువంటిది అది సాక్షాత్తు సాయి మహారాజుకే ఉపయోగపడాలి. అంతేకాదు సమాధి మందిరం పక్కన నా స్నేహితుడైనటువంటి శ్రీమాన్ బూటీ నేను ఇద్దరం కలిసి కొంత స్థలం కొన్నాం. నా మిత్రుడు సమ్మతిస్తే ఇద్దరి వాటాకు సంబంధించినటువంటి ఆ భూమిని సంస్థానానికి అప్పగించాలి. దారాదత్తం చేసేశాడు, వీలునామా రాసేశాడు. ఎందుకంటే తర్వాత తన వారసుల బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు. బాబా ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు తెలుసా కాకాసాహెబ్కు. బాబా ఎప్పుడు చెప్పేటువంటి వారు, బాబా నీ ఆస్తులు ఏమిటంటే ఒక సటుక, కొలంబ, ద్వారకామాయిలో ఉన్న ఇసుర్రాయి, ఆ నీటి కుండ, ఇదే నా ఆస్తి అనేటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షితు తన యావదాస్తిని, షిరిడీలో ఉన్నటువంటి యావదాస్తిని బాబాకి ఇస్తే ఏం చేశాడు బాబా? తన ఆస్తినంతా దాంట్లో దాచిపెట్టుకుండి. ఈరోజు వెళ్తారుగా, వెళ్ళినప్పుడు షిరిడీలో మ్యూజియం చూస్తారుగా, ఆ మ్యూజియంలో ఏముంటుంది? బాబా యొక్క ఆస్తి ఉంటుంది. వారు వాడిన కఫనీలు, కొలంబ, ఇసుర్రాయి, ఇవన్నీ. ఎంత గొప్ప అదృష్టవంతుడు కాకాసాహెబు. తన ఆస్తిని బాబాకి ఇస్తే బాబా తన ఆస్తిని ఆయన ఇంట్లో భద్రపరుచుకున్నాడు. ఒక భక్తుడి ఇంట్లోనేమో దేహాన్ని భద్రపరిచాడు బూటివాడాలో, ఇంకొక భక్తుడి ఇంట్లోనేమో తన ఆస్తిని భద్రపరుచుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు బాబా తత్వంలో ఉంటాయంటే అక్కడ మనం చూడాల్సినటువంటిది ఆ రోజు భక్తుల యొక్క త్యాగం. ఆ త్యాగం చాలా గొప్పది. ఒకరోజు ప్రధాన్ను లెండిబాగ్ తీసుకెళ్ళి మక్క విత్తనాలు నాటిస్తాడు. అప్పుడు అర్థం కాదు. బాబా మహాసమాధి అయిన తర్వాత తనకు అర్థమవుతుంది, బాబా ఎందుకు నా చేత అక్కడ విత్తనాలు నాటించాడు. ఎందుకనంటే లెండిబాగ్ అనేటువంటిది గోన్కర్ కుటుంబానికి సంబంధించినటువంటి పట్టాభూమి. బాబా అక్కడ రోజు లెండికి వస్తున్న ఉద్దేశంతో దాన్ని వాళ్ళు వదిలేశారు. వీళ్ళు ఉదార స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళే. భవిష్యత్తులో వచ్చేటువంటి వారసులు కనుక దాన్ని ఎవరికో అమ్మితే అక్కడ ఏ హోటలో ఏ కాంప్లెక్సో వస్తుంది. అందుకని ప్రధాన్ ముందుగా ఆలోచించి గోన్కర్ కుటుంబంతో మాట్లాడి, అయ్యా ఇది బాబా నడయాడినటువంటి నేల, ఈ నేల బాబాకే ఉండాలి, మీరేమి ఉత్తగా ధర్మానికి ఇవ్వద్దు, మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత చెప్తే నేను కొనుక్కుంటాను, కొని సంస్థానానికి ఇస్తానని అన్నాడు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి సేల్ డీడ్ చేసుకొని తిరిగి సంస్థానానికి లెండిబాగ్ స్థలాన్ని దారాదత్తం చేశాడు. అంటే బాబా యొక్క వైభవం కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఈరోజు కూడా నిర్మల్లో ఆ మందిరం అంత అద్భుతంగా ప్రకాశిస్తుంది, వైభవోపేతంగా ఉంది అంటే ఒక భక్తుడికి వచ్చినటువంటి ఒక ఆలోచన. అక్కడ రాజవైభవం ఉండాలి. బాబా మందిరం అంటే ఇలా కాదు, వైభవోపేతంగా ఉండాలి. కేవలం ఒక మందిరం కడితే చాలదు, చావడి కట్టాలి, ద్వారకామయి ఉండాలి, దుని ఉండాలి. ఈ ఆలోచన అంతా రావడంతో కదా ఈరోజు బాబా యొక్క వైభవాన్ని నిర్మల్లో కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి బాబా మార్గంలో మనమందరము కూడా అదృష్టవంతులం. ఈ అదృష్టానికి మనందరము కూడా ప్రతిరోజు మురిసిపోవాలి. చాలామంది కారు ఉంది, బంగ్లా ఉంది అని చెప్పి మురిసిపోతారు. అది కాదు మురిపం. నాకు బాబా ఉన్నాడనేటువంటి దాంతో మురిసిపోతామే, అది అసలైనటువంటి మురిపం. దాన్ని మనందరము కూడా ప్రతిరోజు గర్వంగా, రోజు రాత్రి పడుకునే ముందు నాకంటే అదృష్టవంతుడు ఎవడు లేడనుకుంటాను నేను. ఎవరికి వస్తుంది అదృష్టం? బాబా గురించి ఇంతసేపు మాట్లాడే అదృష్టం ఎవరికి కలుగుతుంది? బాబా గురించి ఇంతసేపు వినే అదృష్టం ఎవరికి కలుగుతుంది? ఒక్క మనకు తప్ప. కాబట్టి
మనం ఈరోజు అదృష్టవంతులం. ఎప్పుడూ కూడా నామస్మరణను విడవకూడదు. నామం ఏంటంటే పాపాలనే పర్వతాలను పడగొడుతుంది, మృత్యు ముఖం నుంచి నిన్ను బయటికి లాగుతుంది. అదేవిధంగా సాయి కథాశ్రవణం అనేటువంటి దాన్ని వీడకూడదు. ఆ సాయి కథాశ్రవణం నీ జీవితాన్ని తరింపజేస్తుంది. బాబా దేన్ని ఇష్టపడతాడు, దేంతో మురిసిపోతాడు అనంటే ఒక్క సచ్చరిత శ్రవణంతోనే, ఆయన కథలను మనం శ్రద్ధగా వింటేనే ఆయన మురిసిపోతాడు. మురిసి ముద్దయిపోయి నువ్వు అడగనటువంటి దాన్ని ఇస్తాడు. అడిగితే ఇస్తే పిడికడిస్తాడు. అడగకుండా ఇచ్చేటువంటి అనుగ్రహం కొండంత ఉంటుంది. ఆ అడగనటువంటి స్థితికి మనం వెళ్ళగలగాలి. బాబా మనల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో ఆనందంగా బ్రతికేటువంటి దృక్పథానికి మనం రావాలి. ఇది ఎన్ని పారాయణలు చేశామా, ఎన్ని సంవత్సరాలుగా మనం సచ్చరితం చదువుతున్నామా అనేటువంటిది కాదు. ఎంత అర్థం చేసుకున్నాం శ్రీ సాయి సచ్చరితను, ఎంత లోతుల్లోకి మనం వెళ్ళగలుగుతున్నాం, ఎందుకు బాబాకు భక్తుల పట్ల ఇంత ప్రేమ, నన్నెందుకు ఆయన ఒడిలోకి తెచ్చుకున్నారు, ఈ విషయాలను ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన జీవితం సార్థకతమవుతుంది. నామానికి మించినటువంటి సాధన మరొకటి లేదు. బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేటువంటి వారు కదా, మహల్సాతో అనేవారు, మహల్సా నా గుండె మీద చెయ్యేసి పెట్టు, ఎప్పుడైనా నిద్రలో నేను భగవన్నామస్మరణ మర్చిపోతే నన్ను తట్టు లేపు అని అనేవారు. మహల్సాని గుర్రు పెట్టి పడుకునేటువంటి వాడు. ఆ విధంగా ఎప్పుడూ నిత్యం నామస్మరణలో ఉండేటువంటి వారు మాత్రమే ధన్యులు. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.